హాయ్ నమస్తే వెల్కమ్ టు వైటీ. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే రైతు భరోసాకు సంబంధించి రైతులైతే ఇంకా మా అకౌంట్లో డబ్బులు వల్లేదంటూ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి బీఆర్ఎస్ నాయకులు కూడా ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. మొత్తానికైతే తెలంగాణలో రైతు భరోసాకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అదేవిధంగా బీజేపీకి సంబంధించి ఏదైతే గద్దర్పై చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో బండి సంజయ్, దానివల్ల కూడా చాలా వరకు అయితే గద్దర్ ఏదైతే అభిమానులతో పాటు వామపక్షాలతో పాటు మరియు ప్రజా సంఘ నాయకులు కూడా చాలా పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. అంటే ఇటు తెలంగాణ రాష్ట్రంలో పాలన పక్కన పెట్టి మొత్తం కూడా బీజేపీ పార్టీకి సంబంధించి ఏదైతే ప్రభుత్వాన్ని ఎండగట్టకుండా ప్రజల పక్షాన మాట్లాడకుండా కేవలం రాజకీయ మైలేజ్ కోసమే వాళ్ళు ఆరాటపడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇక ముందు వార్తల్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. మొత్తానికైతే తెలంగాణకు సంబంధించి ఇక కాంగ్రెస్ నాయకులు, అంటే తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి చేస్తున్న వాక్యాల పట్లనైతే తీవ్రంగా ఏదైతే బాధపడుతున్న పరిస్థితులు చాలా వరకు కనబడుతున్నాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి తన ఏదైతే దుసూరు ప్రవర్తనతో ఆయన మాట్లాడేటువంటి మాటలు ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాం. దానివల్లనైతే కింది స్థాయి నాయకులు అయితే వాళ్ళ ముఖం చూపెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఇక కాంగ్రెస్ వాళ్ళమంటే ఇజ్జత్ పోతుంది. రేవంత్ మాటలతో తల ఎత్తుకోలేకపోతున్నాం. కొట్టుడే తక్కువ అయింది. పథకాలు ఎప్పుడు ఇస్తారో సరిగ్గా చెప్పలే. మాటలతో మభ్యపెట్టడం సరైంది కాదు. వాట్సాప్ గ్రూపుల్లో కార్యకర్తల నైరాశ్యం. గ్యారెంటీల అమలుపై తీవ్ర స్థాయిలో మండిపాటు. కార్యకర్తల నమ్మకాన్ని కోల్పోతున్నామన్న కాంగ్రెస్. మరోవైపు అధికారులపై ఇందిరమ్మ కమిటీల పెత్తనం. జాబితాలో పేరు ఎందుకు లేదంటూ చంపుతామని బెదిరింపు. చర్చనీయాంశంగా మారిన ఇందిరమ్మ కమిటీల వ్యవహారం. ఇక తెలంగాణలో ఏదైతే 4 గ్యారెంటీలో భాగంగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామంటున్నారో ఆ ఇందిరమ్మ ఇళ్లలో చాలా వరకు ఏదైతే ఒక గ్రామంలో 600 మంది, సుమారు 500 నుంచి 600 మంది అర్హులున్నారని ప్రభుత్వం చెప్తూ, మరోవైపు కేవలం 25 మందినే వాళ్ళకే అమలు చేస్తామని మరోపక్క చెప్తుంది. అంటే ఎలక్షన్లో ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా అమలు చేస్తామని చెప్పారు. మరి ఇప్పుడు చూసుకుంటే కేవలం కొంతమందికి మాత్రమే అమలు చేస్తాం, అది కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని గ్రామాలకు వరకే, మండలానికి ఒక గ్రామానికి ఇస్తామని చెప్తున్నారు. అంటే దీనివల్లనైతే చాలా వరకు పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఆ రోజు ఓట్లు అడిగేటప్పుడు ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చెప్తున్నారు అని కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కార్యకర్తల మీద మండిపడుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. దీన్ని కొంతవరకు వాళ్ళ మీద దాడులు చేసిన పరిస్థితులు కూడా మనం చూసాం. దీనివల్లనైతే అంటే 6 గ్యారెంటీలలోకి సంబంధించి ఏదైతే ఇందిరమ్మ దాంట్లో ఇందిరమ్మ కమిటీలు పెట్టి, ఇందిరమ్మ కమిటీకి సంబంధించిన ఏదైతే సభ్యులు ఉంటారో వాళ్ళే కొద్దిగా రాజకీయం చేస్తున్నారు. అసలైన అర్హులను పక్క పెట్టి కార్యకర్తలకే వాళ్ళు ముందస్తు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని కూడా చాలా సందర్భాల్లో చెప్తున్నారు. ఇక రేవంత్ రెడ్డి సంబంధించి గంట లోపలనే చాలా వరకు మాటలు మారుతున్నాడు. ఏదైతే ఇచ్చిన హామీలను వేరే రకంగా ఇంకో రకంగా కూడా అమలు చేస్తున్నాడని కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఇక రేవంత్ కొత్త డ్రామా. సర్పంచ్ ఓట్ల కోసమే భరోసా హడావుడి. చెప్పినట్టు టకిమని డబ్బులు పడ్డాయా? రూపాయలు 2 లక్షల రుణమాఫీ అయిందా? వరి నల్గొండను నెంబర్ 1 చేసిందే కేసీఆర్. ఆరోగ్యశ్రీ అంటే వైఎస్ఆర్, రైతు బంధు అంటే కేసీఆర్. ఆనవాళ్ళు చెరిపేసటానికే రైతు బంధు చేస్తుండు. ఇక ఫ్లోరైడ్తో జిల్లాను ఆగం చేసిందే కాంగ్రెస్. నల్గొండ ఐటీ హబ్ కల తప్పింది. దారి పొడున్న కేటీఆర్కు ఘన స్వాగతం. రైతు మహాధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక రాష్ట్రానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నేతలేమో ఇటు రైతుల గురించి పోరాడుతుంటే, మరోపక్క బీజేపీకి సంబంధించిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మాత్రం రాజకీయాల కోసం పాటుపడుతున్న పరిస్థితి. ఎందుకంటే తెలంగాణలో ఏదైతే బీజేపీకి సంబంధించిన అధ్యక్ష పదవి ఎప్పుడు కొత్త వాళ్ళు నియమిస్తారో అని ఆ ఉద్దేశంతో నన్నే వేయాలి, నాకు పోటీగా ఉన్న అభ్యర్థులు ఎవరు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా తప్పుకోవాలనే విధంగా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నట్టయితే మనకు అర్థమవుతున్న పరిస్థితి. అంటే కేవలం బీజేపీకి సంబంధించి రాజకీయ స్టాండ్ చేస్తున్నారు తప్ప రాష్ట్రాన్ని మొత్తం కూడా వాళ్ళు పట్టించుకునే పరిస్థితి కూడా ఎక్కడ లేదు. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నిన్న ప్రతి ఒక్క రైతును కూడా ఉద్దేశించి కేటీఆర్ అయితే మాట్లాడిండు. మీకు లక్షలోపు అంటే మీకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ అయిందా, లేకుంటే ఇక ఆ రోజు కేసీఆర్ సంబంధించి లక్షలోపు రుణమాఫీ చేసిండు, అదేవిధంగా రైతు బంధు ఇచ్చిండు. అంటే ఒక కేసీఆర్ని పోగొడకుండా గతంలో ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించి సీఎం చేసిండో దిగవంత వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి కూడా మాట్లాడడం జరిగింది ఆ రోజు. అంటే ఆరోగ్యశ్రీ అంటేనే వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తుకొస్తారు. అదేవిధంగా రైతు బంధు అంటేనే కేసీఆర్ గుర్తు వస్తాడని కేటీఆర్ అయితే వ్యాఖ్యలు చేసిండు. ఇక ఆ రోజు ఫ్లోరైడ్ సంబంధించి నల్గొండ ఇంత ఇబ్బందులు పడ్డది, ఆ రోజు ఎంత
ఎంతమంది వికలాంగులయ్యారు ఫ్లోరైడ్ వల్ల అనేది కూడా మనం చాలా కళ్ళ కట్టినట్టు చూసినాం విన్నాం కూడా. అలాంటి పరిస్థితులు తెలంగాణ వచ్చినాక చాలా వరకు కనుమరుగైనాయి. ఫ్లోరైడ్ వ్యాధిగ్రస్తుల నమోదు కూడా తగ్గింది. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఏ విధంగా నల్గొండకు మంచి జరిగింది అనేది కూడా చాలా చూసినాం. అక్కడ ఉన్నటువంటి జనాలు కూడా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా ఈ విషయం మీద నిజాయితీగా ఉన్నట్టు ఒప్పుకునే పరిస్థితులు ఉంటాయి. అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ యథావిధిగా గత ఉమ్మడి పాలన ఏ విధంగా కొనసాగిందో మళ్ళీ అదేవిధంగా అది చంద్రబాబు సమక్షంలో నడుస్తుందని అయితే చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇక నల్గొండ క్లాక్ టవర్ గులాబీమయమైంది. మహాధర్నాకు రైతులు కదం తొక్కారు. కేటీఆర్ రాకతో గులాబీ దళం కదిలి వచ్చింది. రైతు సమస్యలపై సర్కారును నిలదీసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నల్గొండ జిల్లా అభివృద్ధి కేసీఆర్ కట్టుబట్టారని ఎన్నో కార్యక్రమాలను చేపట్టారని కేటీఆర్ గుర్తు చేశారు. ఐటీ కళను తీసుకొచ్చామని, వరి పంటలో రాష్ట్రంలోనే నెంబర్ 1 చేశామని చెప్పుకొచ్చారు. రైతుల పక్షాన నిలబడతామని, హామీల అమల్లో ప్రభుత్వాన్ని ఎండగడతామని హామీ ఇచ్చారు. తనను గుర్తించారనే ఆత్మన్యూన్యత భావంలో రేవంత్ రెడ్డి ఉన్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అంటే రేవంత్ రెడ్డి సంబంధించి మనం చాలా సందర్భాల్లో చూసినాం. ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఎక్కడ గుర్తించలేడు. ముఖ్యమంత్రి ఎవరంటే ఈరోజు కూడా సీఎం రేవంత్ రెడ్డి కాదు, సీఎం కేసీఆర్ అనే జనాలు అభిప్రాయపడుతున్నారు అన్నట్టు కూడా కేటీఆర్ చెప్తున్న పరిస్థితి. ఇక దావోస్ పెట్టుబడులపై సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ తప్పుల తడగా సాగింది. ప్రఖ్యాత సంస్థల పేర్లను తప్పుగా చదువుతూ ఒప్పందాలు చేసుకున్న సంస్థల పేర్లను మారుస్తూ విమర్శల పాలయ్యారు. కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలను పెళ్లి చూపులతో పోల్చడం నవ్వులు పూయించింది. తెలియని విషయాలను తెలుసుకోవాలంటూనే ఆయన తప్పులుగా సంస్థల పేర్లను చదవడం విమర్శలకు దారితీసింది. ఇక రేవంత్ రెడ్డి నిన్న కొన్ని ఏదైతే వాక్యాలు చేసిండో అంటే ఆయన చేసిన ఒప్పందాలను పెళ్లి సంబంధాలతోటి ఏదైతే చెప్పిన సందర్భంలో దానివల్లనైతే రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలోనైతే చాలా పెద్ద ఎత్తున ట్రెండింగ్ అవుతుంది. అంటే రేవంత్ రెడ్డి సంబంధించి పెద్ద ఎత్తున నవ్వులు వేయించిండు, ఒక హాస్యాస్పదంగా కూడా వ్యాఖ్యానించిండని కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఇక సీఎం రేవంత్ ఆనిముత్యాలు AWS అంటే అమెజాన్ వెబ్ సిరీస్, అంటే ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎడ్యుకేషన్. శ్రీశైలం గుడి తెలంగాణలో ఉంది. రెప్రసీ ట్రీట్మెంట్ కోసం వికారాబాద్ వచ్చేటోళ్ళు. ఇక దావోస్ పెట్టుబడులు అంటే లగ్గం పెట్టుకున్నట్టు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి. ఇంకా రేవంత్ రెడ్డి సంబంధించి నిన్న అంటే చాలా పెద్ద ఎత్తున అంటే ముఖ్యమంత్రిగా ఉండే ఒక తెలంగాణలో ఎంత పెద్ద ప్రసిద్ధి గాంచిన దేవాలయాలు ఉన్నాయో పక్క రాష్ట్రంలో ఎలాంటి దేవాలయాలు ఉన్నాయో ఇప్పటి వరకు తెలియనటువంటి పరిస్థితి. అంటే తెలంగాణ ముఖ్యమంత్రికి ఇప్పటి వరకు కూడా భౌగోళిక పరిస్థితులు ఎట్లున్నాయి, తెలంగాణలో ప్రసిద్ధి చెందినటువంటి గుళ్ళే ఉన్నాయి అనేది కూడా ఇప్పటి వరకు కూడా అవగాహన లేదు. అంటే దానికి ఉదాహరణగా నిన్న జరిగినటువంటి చర్చలో ఆయన మాట్లాడినటువంటి విధానం మనం చూసుకోవచ్చు. శ్రీశైలం గుడి అనేది తెలంగాణలో ఉందని చెప్పిండి. ఇక లెప్రసీ సంబంధించి అంటే లెప్రసీ అంటే ఆయనకు తెలియని పరిస్థితి. దావోస్ పెట్టుబడులు అంటే లగ్గం పెట్టుకున్నాడు. ఇక దావోస్లో పెట్టుబడులు అంటే లగ్గం పెట్టుకున్నట్టు కూడా చెప్పిన పరిస్థితులు మనం చూడవచ్చు. అంటే తెలంగాణకు చెందినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్కి వెళ్ళి ఏ మేర పెట్టుబడులు తెచ్చిండు, వాళ్ళతో ఎన్ని ఒప్పందాలు చేసుకున్నాడు అనే విషయాలు కూడా మనకు అర్థమవుతుంది. అంటే శ్రీధర్ బాబు కూడా నిన్న ఒక క్లారిటీగా చెప్పిండు. ఏంటంటే పెట్టుబడులు ఒప్పందాలు కుదుర్చుకున్నంత మాత్రమన్న విజయం సాధించినట్టు కాదు, ఇవి పూర్తి మొత్తంలో ఇక్కడ అమలు చేసినప్పుడే అవన్నీ కూడా ఇక్కడ కంపెనీలు వచ్చినప్పుడే మేము విజయం సాధించినట్టు అని చెప్పిండు. అంటే చూద్దాం మరి ఇప్పటి వరకు మరి వీళ్ళైతే అట్లాంటి విజయాలు సొంతం చేసుకున్నప్పుడు హైదరాబాద్ నగర వ్యాప్తంగా మెట్రో పిల్లర్లు ఎంబడో బస్టాండ్లో షెల్టర్లు ఎంబడో మొత్తం కూడా పెద్ద ఎత్తున కౌటౌట్లు పెట్టి ఏదో 1,87,000 కోట్లు పెట్టుబడులు తెచ్చినామని మరి చెప్పుకునేందుకు మీరు తెలంగాణలో 1,87,000 కోట్లు పెట్టుబడి నిజంగా పెట్టిన రోజే మీరు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు పెట్టుకోవాలి, ధనాన్ని మొత్తం కూడా మీరు కేటాయించాలి. కానీ అసలు ఆలేదు చూడలేదు అల్లుని పేరు సోమలింగం అన్నట్టు మీరు ఈరోజు చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇక మొత్తానికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వండి అని నిరుద్యోగులు కూడా నిన్న ప్రజాభవన్లో ఏదైతే పెద్ద ఎత్తున ఆందోళన చేసిన పరిస్థితులు కూడా మనం చూసినాం. ఇక ప్రారంభమైన నాగోబా జాతర తెలంగాణలో అతిపెద్ద ఆదివాసీ జాతర, అంటే ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద ఆసియాలో అతిపెద్ద రెండో ఆదివాసీ జాతర నాగోబా జాతర కూడా ప్రారంభమైంది. గతంలో కూడా చాలా పెద్ద ఎత్తున నడిచిన పరిస్థితులు ఉన్నాయి. ఇక నల్లగొండ కుక్కమూతి నేతలకు భయపడం ఆకు రౌడీలు ఏం చేయలేరు. ఇక్కడ ఉన్నది కేసీఆర్ తయారు చేసిన దళం. ఇక
నల్గొండ అంటే ఇక నల్గొండ కుక్క మూతి నేతల కంటే ఇక అది మనకు తెలిసిన పరిస్థితి. అంటే ఎవరిని ఉద్దేశించి అన్నాడా జగదీశ్వర్ రెడ్డి ఎవరిని ఉద్దేశించి అన్నారు అని కూడా మనకు అర్థమవుతున్న పరిస్థితి. ఇక అసలు ముద్దాయి రేవంత్ రెడ్డి ఫార్ములా ఈ రేస్ కేసులో పేరు చేర్చాలి. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఆర్ఎస్పీ ఫిర్యాదు, పౌరుడిగా పన్నులు కడుతున్నా అందుకే ఫిర్యాదు చేశానన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇక దావోస్ పోయి పెట్టుబడులు ఏ మేర తెచ్చిండు, ఏ మేర అభివృద్ధి చేసిండు ఆ రేవంత్ రెడ్డి అని నిన్న ఏదైతే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే ఫిర్యాదు చేసిండు. ఎందుకంటే నేను కూడా పౌరుడిగా తెలంగాణ రాష్ట్రానికి పన్ను కడుతున్నా కాబట్టి ఖచ్చితంగా నేను కూడా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యమే, ఖచ్చితంగా నేను వాళ్ళు చేసినటువంటి దుర్వినియోగానికి నేను ఖచ్చితంగా కేసు పెడతానైతే నిన్న కళాఖండిగా కేసు పెట్టిన పరిస్థితులు మనం చూసినాం. ఇక తెలంగాణలో రేవంత్ ప్రెస్ మీట్ అట్టర్ ఫ్లాప్, కాలం చెల్లింది ఇకనైనా కళ్ళు తెరువు, రైతు భరోసా చిల్లర పంచాయతీన మాజీ మంత్రి హరీష్ రావు. అంటే బీఆర్ఎస్ నేతలు వాళ్ళు సంబంధించి వాళ్ళ ఇండ్లు పెంచుకుంటామో లేకపోతే మా భూములు ఎక్కువ మొత్తాల్లో పెంచుకుంటామో లేకపోతే మాకు సొంతంగా ఇండ్లకి ఏమైనా పెట్టుబడి ఇరాని అడుగుతలేరు. తెలంగాణకు సంబంధించి రైతులు రైతు భరోసా అడుగుతున్నారు, మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అట్లా మాట్లాడితే మీకు చిల్లర పంచాయతీ లెక్క కనబడ్డదా అని హరీష్ రావు అయితే ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డికి సంబంధించి పెద్ద ఎత్తున కౌంటర్ ఇచ్చిన దాఖలు చూసాం. ఇక మొత్తానికైతే తెలంగాణలో ప్రతి ఒక్కరు కూడా ఏదైతే రైతు భరోసాకు సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అంటే మాకు ఇక టకీ టకీమని మెసేజ్లు కూడా ఇప్పటివరకు రాలేదని అయితే చాలా పెద్ద ఎత్తున చెప్తున్నటువంటి పరిస్థితి.